అంటే మరి లోకంలో పుణ్యం ఎలా వస్తుంది? ఓ నదీ స్నానానికి ఎడతామండి, కాశీ గంగలో స్నానం చేస్తాం. మీరు స్నానం చేసి బయటికి రాగానే మీ పుణ్యం తినేస్తుంది కృత్య. ఎందుకంటే అది నీళ్లలో ఉంటుంది, అది పుణ్యం తింటూ ఉంటుంది. మరి పుణ్యం ఎలా మాకు మిగలాలి అని అడిగారు. అప్పుడు పరమశివుడు ఒక నిర్ణయం చేశాడు. అది తటాకమైతే, అంటే ఇప్పుడు ఏదో వెంకటాచలం వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తున్నారు అనుకోండి, అటువంటి పుష్కరిణి అంటే 4 ఒడ్లుండి చెరువులా ఉన్నటువంటి దాంట్లో స్నానం చేస్తే, స్నానం చేసే ముందు నీటిలో దిగి కొద్దిగా మన్ను తీసి పైకెక్కి గట్టు మీద పడేయాలి. పడేసి ఒక మంత్రం చెప్పాలి, ఒక శ్లోకం. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరి అని. ఓ భయంకరమైనటువంటి కృత్య, మహారార్థం ప్రకల్పయ మృత్తికాంతే మయా దత్త. నేను తెచ్చి బయటపడేసిన ఈ మట్టిని తిని కడుపు నింపుకో, తప్ప నా పుణ్యం తినకు అని చెప్పాలి. చెప్తే అది ఆ మట్టి తింటుంది, తిని ఊరుకుంటుంది. నది దగ్గరికి వెళ్ళారనుకోండి, లోపలి మట్టి పైకి తేకూడదు, అది పరమేశ్వర నిర్ణయం. బయట మట్టి నదిలో వెయ్యాలి. సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, మహాసంకల్పం చెప్పి బయట మట్టి లోపల వేసి స్నానం చేయాలి. లేదా సముద్రం దగ్గర అయితే సముద్రం లోపల మట్టిని పైకి తెచ్చినా దోషం రాదు. ఇలా చేసి శ్లోకం చెప్పి తరువాత సంకల్పం